ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రియ భగవద్భక్తులరా, మన హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా దేవాలయంలో రాబోయేటువంటి డిసెంబర్ 27వ తారీఖున స్వామివారి సన్నిధిలో ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు కూడా అన్యోన్య భక్తజన సహాయము చేత నిర్విరామంగా విరాట్ విష్ణు సహస్రనామ పారాయణాన్ని సంకల్పం చేశారు. ఈ బృహత్తరమైనటువంటి విశేష కార్యక్రమంలో భక్త జనావళి అంతా కూడా పాల్గొని శ్రీవారి యొక్క ఆశీస్సులు పొందాలని, లోక కళ్యాణార్థము, ఈ యొక్క లోక శాంతి కోసం అని చెప్పేసి యొక్క విరాట్ విష్ణు సహస్రనామ పారాయణాన్ని సంకల్పం చేయడం జరిగింది. విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చెప్పనవసరం లేదు. కానీ నక్షత్ర బాధలు, ఈతి బాధలు, ఉద్యోగానికి సంబంధించినటువంటి బాధలు, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చాలా మనకి శాంతిని చేకూరుస్తున్నది అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మనకు ఉండేటువంటి స్థితిగతులన్నీ కూడా చక్కగా ఏర్పడి మన సంసార ప్రయాణం సుగమం అవడానికి ఇది చాలా దోహదపడుతూ ఉన్నది. కనుక విశేషంగా మనకి భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లుగా మాసానాం మార్గశీర్షోహం అంటే మాసముల యందు మార్గశీర్ష మాసము నేనే అని స్వయంగా పరమాత్మ చెప్పి ఉండడం చేత విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విష్ణువు మార్గశీర్ష మాసంలో తలమానికంగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక విశేషమైనటువంటి ఈ మార్గశిర మాసం భగవంతుణ్ణి మన కైంకర్యాల ద్వారా, వాచక మానసిక ద్రవ్య కైంకర్యాల ద్వారా సులభంగా చేరుకునేటువంటి అనువైనటువంటి మాసం. కనుక మన గోదాదేవి కూడా ఈ యొక్క మాసంలోనే పరమాత్మని తిరుప్పావై అనేటువంటి 30 పాటలతో స్వామిని చేరుకున్నది. కనుక మనందరికి కూడా సులభంగా స్వామిని చేరేటువంటి అవకాశం ఈ మార్గశీర్ష మాసంలో మన దేవాలయం వారు కల్పిస్తున్నారు. కనుక నిర్విరామంగా ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు జరిగేటువంటి యొక్క విరాట్ విష్ణు సహస్రనామ పారాయణంలో ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ దుర్లభమైనటువంటి విశేష వాచక కైంకర్యాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా వచ్చి యొక్క విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసి మన యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగించుకొని సర్వ సుఖాలని, ఆరోగ్యాన్ని మనం పొందగలము అని విశ్వసిస్తూ ఈ యొక్క స్వామి కైంకర్యంలో పాల్గొనవలసినదిగా దేవాలయం తరపు నుండి విన్నపం చేయటం జరుగుతున్నది. కనుక భక్తజనులందరూ కూడా వచ్చి ఈ యొక్క కైంకర్యంలో పాల్గొని ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశించడమైనది. ఓం నమో వెంకటేశాయ.